అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠ సంస్థాపకులు, లలిత ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు, బ్రహ్మశ్రీ సద్గురు డాక్టర్ ప్రదీప్ జోషి గారు. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, చాలా మందికి ఇప్పుడు ఆరోగ్యం బాలేకపోయినా, ఆత్మవిశ్వాసం లోపించినా, అలానే వివాహం ఆలస్యమైనా, సంతానం కలగకపోయినా, ఇలా ఏది వాళ్ళ మెయిన్ ఈవెంట్స్లో ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కాల సర్పదోషం ఉందేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటారండి. అసలు కాల సర్పదోషం ఉన్నప్పుడు ఇలాంటివి రెగ్యులర్గా వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. దీనికి పరిహారాలు అంటూ ఏమన్నా ఉంటాయి గురువుగారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నారాయణాయ పరిపూర్ణ గుణార్ణవాయ విశ్వోదయ స్థితిలయో నయతి ప్రదాయ జ్ఞానప్రదాయ విబుధా సురసౌఖ్య దుఃఖ సత్కారణాయ వితతాయ నమో నమస్తే. శ్రీమాత్రే నమః. కాలసర్పదోషం ఇది ఇప్పటి నుంచి కాదు, దాదాపుగా 80s నుంచి 85, 90s నుంచి ఇది ఎక్కువగా ట్రెండింగ్లోకి వచ్చింది. అంతకు మునుపు ఎక్కడ కూడా ఏ గ్రంథంలో కూడా ఇది కాలసర్పదోషం అని స్పెసిఫిక్గా ఎక్కడ కూడా ఏ గ్రంథంలో కూడా చెప్పబడింది అయితే లేదు. సో కాలసర్పదోషం అనేటువంటి పేరు ఏదైతే ఉందో, ఈ యొక్క పేరుతోటి ఎక్కడ కూడా శాస్త్ర గ్రంథాల్లో, అంటే పురాతనంలో ఉండేటువంటి ఏవైతే పరాశర హోరాశాస్త్రం కానీ పెద్ద పెద్ద గ్రంథాల్లో, ఆర్ష గ్రంథాల్లో దీన్ని కాలసర్పదోషం అని ఎక్కడైతే రాయలేదు. నానుడిలో ఏంటంటే పండితులు ఒక పద్ధతి ప్రకారంగా దీన్ని కాలసర్పదోషం అనడం ప్రారంభం చేశారు. ఏమిటంటే జ్యోతిష్ శాస్త్రములో మనం నవగ్రహాలు అని చెప్పుకుంటాం. అవునండి. అందులోపల 9 గ్రహాల్లో పాపగ్రహాలు ఉంటాయి, శుభగ్రహాలు ఉంటాయి. అంటే దాంట్లో పాపగ్రహాలు అంటే ఏమిటంటే సూర్యుడు, తర్వాత కుచగ్రహము, ఆ తర్వాత శనిగ్రహము, 3 గ్రహాలు పాపగ్రహాలు. తర్వాత శుక్రుడు, గురుడు, చంద్రుడు, 3 గ్రహాలు శుభగ్రహాలు. బుధగ్రహము ఇటు పాపుడు కాదు, ఇటు శుభుడు కాదు. అంటే ఈ పాపులతోటి ఉంటే పాపగ్రహం అవుతాడు, శుభులతోటి ఉంటే శుభ ఫలితాలు ఇస్తాడు. కానీ 7 గ్రహాల గురించి మాట్లాడుకున్నాం. ఇంకో 2 గ్రహాలు ఉంటాయి, రాహు కేతు. వీటిని ఏమంటారు అంటే మ్లేచ్ఛ గ్రహాలు అంటారు, ఛాయాగ్రహాలు అని కూడా అంటారు. ఈ రాహుకేతువులు ఎప్పుడూ పాజిటివ్ చేయరు, వాళ్ళు నెగిటివ్ చేయడానికే ఉన్నారు వాళ్ళు. ఎందుకోసం అంటే ఎప్పుడైతే మనము ఈ క్షీరసాగర మదనం గురించి వినే ఉంటాం. క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఈ సూర్యచంద్రులు వీడిని పట్టుకోవడము, వీళ్ళ అమృతం తాగడము, రాహువు అనేటువంటి వ్యక్తి తల తీసిపోతే ఆ తల కేతు అయింది, మొండెమంతా కూడా రాహుగ్రహం అయింది. అప్పుడు బ్రహ్మ వరం ఇచ్చాడు. ఏమని వరం ఇచ్చాడు అంటే మీరు గ్రహాల స్థానానికి మీరు పొందుతారు అని వరం ఇచ్చారు. బికాస్ అమృతపానవశం చేత వాళ్ళు కూడా ఒక స్థాయిని అయితే పొందగలిగారు. అయితే వాళ్ళకి శరీరం లేదు. ఇప్పుడు ఈయనకేమో కేతు అనే అంటే మరణం లేదు, శరీరం ఉంది, మరణం లేదు, కానీ సగం సగం అయిపోయాయి. ఈ శరీరం ఇటు 2 అతుక్కునేది కాదు. సో ఒకే రాక్షసుడు 2 రూపాలు, తల ఒక రూపము, మొండెం ఒక రూపం ఉంది. అప్పుడు ఈ రాహువు అనౌన్స్మెంట్ చేస్తాడు. ఏమని అనంటే ఇప్పుడు మేము గ్రహస్థానాలకు వెళ్ళాం, మాకు ఎవరైతే వాళ్ళ శరీరాన్ని మాకు దానం చేస్తారో, శరీరాన్ని అయితే మాకు ఇస్తారో, మాకు ఒక రూపం ఇస్తారో వాళ్ళకి మేము వరాలు ఇస్తాం అని చెప్పేసానంటే అప్పుడు కద్రూ దేవత, కశ్యప ప్రజాపతి యొక్క భార్య అయినటువంటి కద్రూ దేవత, ఈమె సర్పదేవతలందరికీ కూడా తల్లి, సర్పములకు మొత్తం కూడా ఈమెనే తల్లి. కాబట్టి ఈమె ఏం చేస్తుంది అని అంటే నా పిల్లల్ని ఇస్తాను, కానీ నాకు వరం ఇవ్వాలి. ఏమిటి అంటే నా పిల్లల్ని ఎందుకోసం అంటే పాముని మనం ఎక్కడైనా ఇష్టపడతామా? ఎక్కడ ఇష్టపడం? పాముని చూస్తే భయపడతాం, అండ్ కనబడితే దాన్ని చంపేస్తాం. ఎందుకోసం అంటే అది విష జంతువు కాబట్టి. అప్పటి వరకు ఏంటంటే పాము అంటే అర్థం ఏమిటి అంటే అది ఒక విష జంతువు అనేది ఒక నెగిటివ్ మాత్రమే ఉండేది, పాజిటివ్ ఉండేది కాదు. అప్పుడు నా పిల్లలకు నువ్వు వరం ఇస్తాను అంటే నేను నీకు నా యొక్క పిల్లల యొక్క శరీరం నీకు ఇస్తాను అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు రాహు వరం ఇస్తాడు. ఏమని అంటే ఎవరెవరైతే గనక సర్పదేవతల్ని పూజిస్తారో, అంటే సర్పములని హింసించకుండా సర్పదేవతల్ని పూజ చేస్తారో వాళ్ళని నేను అనుగ్రహిస్తాను. వాళ్ళకి గ్రహబాధ గ్రహపీడ రానివ్వను, వాళ్ళకి సంతాన దోషాలు ఏమున్నా సరే నేను వాళ్ళకి ఆ దోషాలన్నీ నేను పోగొడతాను అని చెప్పి రాహుకేతువులు వరం ఇచ్చారు. ఆ వరం ఇవ్వడం చేత ఏంటంటే రాహువు అంటే అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యం. అర్ధకాయం అంటే సగము శరీరం ఉన్నటువంటి వాడు రాహు అవుతున్నాడు. కేతు
పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం, మస్తకం అంటే ఏంటి తలకాయ, తారకాగ్రహమస్తకం రౌద్రం రుణాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అని చెప్తారు. కాబట్టి కేతువుకేమో తల ఉంటుంది, మనిషి తల ఉంటుంది, కిందంతా సర్పమాకారం ఉంటుంది, తోక. అదే రాహువుకైతే 5 తలల సర్పము తల ఉంటుంది, మిగతాదంతా మనిషి శరీరం లాగా ఉంటుంది. ఇది మొదలు మనం బాగా అర్థం చేసుకోవాలి, తల తోక. సో రాహువు తల, కేతువు తోక, బాగా అర్థం చేసుకోవాలి. అంటే సర్పములో కనబడేటువంటి సర్పము యొక్క తల రాహువుకుంది, సర్పము యొక్క తోక కేతువుకుంది. సో ఈ రాహుకేతువులు ఎప్పుడు కూడా వీళ్ళు ఏమంటారు అంటే ఛాయాగ్రహాలు అని అంటారు. మనం ఇది ఏదైనా ఒక సైంటిఫిక్ వేలోనే తెలుసుకోవాలి, ఏదో మన మూఢనమ్మకాలతో తెలుసుకోవడం కాదు. మేము చెప్పేది ఏదైనా పద్ధతి ప్రకారమే చెప్తాం. సో ఈ రాహుకేతువులు ఛాయాగ్రహాలు అంటే అర్థం ఏంటంటే ఇవి ఎప్పుడు కూడా 180 డిగ్రీసే ఉంటుంది. మీరు జ్యోతిష్ శాస్త్రంలో ఏ గ్రహం అయినా సరే ఒక గ్రహం కలుస్తాయి, కానీ రాహువు కేతువు రెండు ఎప్పుడూ కలవవు, రెండు 180 డిగ్రీస్లోనే ఉంటుంది. అంటే ఒక కర్రను పెట్టి మనం తిప్పుతూ ఉంటే కర్ర ఇటుపక్కన ఎట్లా 180 డిగ్రీస్ స్ట్రైట్గా ఉంటుందో అలాగే రాహుకేతువులు ఎప్పుడు 180 డిగ్రీస్లోనే ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా తగ్గడం ఉండదు, వీళ్ళకి ఒకే పరిణామం లోపల ఉల్టా వెళ్తూ ఉంటారు. అంటే సూర్యుడు ఇటు ఇలా వెళ్తూ ఉంటే ఈ నీడ ఇలా వెళ్తూ ఉంటుంది అన్నమాట. సో గ్రహాలన్నీ కూడా తూర్పు దిశ వైపు ట్రావెల్ చేస్తూ ఉంటాయి, ఈ రాహుకేతువులు పశ్చిమం వైపు ట్రావెల్ చేస్తారు. అంటే రాహు ఇట్లా వెళ్తున్నా అంటే ఆటోమేటిక్గా కేతు వెనక నుంచి ఇలాగే ట్రావెల్ చేస్తూ ఉంటాడు, అంటే ఆపోజిట్లో యాంటీ క్లాక్ వైజ్గా వెళ్తూ ఉంటారు. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కాలసర్ప దోషం అని దేన్ని అంటారు అంటే ఈ రాహుకేతువుల నడుమ గ్రహాలన్నీ కూడా ఉంటే ఇది కాలసర్ప దోషం అని అంటారు. ఈ కాలసర్ప దోషాన్ని పూర్తిగా 12 రకాలుగా విభజించారు. అంటే లగ్నంలో రాహువు, సప్తమంలో కేతు ఉంటే ఏమవుతుంది అని అంటే ఆరోగ్య నష్టం అంటే పుట్టుకతోటే అనారోగ్యాలు ఉంటాయి. అంటే అంగవైకల్యం కూడా ఇందులోకి మేబీ రావచ్చు. మెయిన్గా ఆరోగ్యం బాగా ఉండదు, మతి స్థిమితం సరిగ్గా ఉండదు. లగ్నంలో రాహు ఉంటే వాళ్ళకి జ్ఞాపక శక్తి సరిగ్గా ఉండదు. సో సప్తమ కేతు 2 రకాల ఎఫెక్ట్ ఉంటుంది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. రాహు కేతువులు ఒక ఎఫెక్ట్ ఉండదు, 2 ఎఫెక్ట్స్ ఉంటాయి గ్యారెంటీ, రాహుది కేతువుది కూడా. సో లగ్నంలో రాహు ఉంటే ఈ విధంగా ఉంటే సప్తమ కేతు అనుమానాస్పదమైనటువంటి భార్య, రోగభూరిష్టమైనటువంటి భార్య, మోసం చేసే స్నేహితులు ఉంటారు. లగ్నంలో రాహు, సప్తమంలో కేతు ఉంటాయి. ఈ మిగతా గ్రహాలు వదిలేసేయండి, ఈ జస్ట్ ఫలితం మాత్రమే. లగ్నంలో రాహు, సప్తమంలో కేతు, మిగతా గ్రహాలు ఎక్కడ ఉన్నా అది కాలసర్పదోషం కాదు, ఇది ప్రెడిక్షన్. ఇది లగ్న రాహు సప్తమ కేతు ఉంటే ఇవి జరిగే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే అన్ని గ్రహాలు కూడా రాహు కేతువుల నడుమ ఉంటే ఇవి 100% జరుగుతాయి. కొన్ని గ్రహాలు అటు ఇటు ఉంటే రాబోయే నెగిటివ్ని కొంచెం వేరే గ్రహాలు, శుభగ్రహాలు ఆపుతాయి. అదే ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు, అష్టమంలో కేతు ఉన్నాడు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు పుట్టుకతోటి ఏంటంటే తండ్రి ధనాన్ని మొత్తం తినేస్తారు. వీళ్ళు పుట్టగానే ఏమవుతుంది, తాతల ఆస్తి, తండ్రి ఆస్తి మొత్తం కూడా ఒక 5 ఏళ్లలో మొత్తం పోతుంది. పోగొట్టి వీళ్ళకి గండం కూడా ఉంటుంది, 7వ ఏట వీళ్ళకి గండం ఉంటుంది. వీళ్ళు చనిపోతారు కూడా, బతకరు ఎక్కువ రోజులు. ఒకవేళ 7 ఏళ్ల తర్వాత బతికినా ఎప్పుడు కూడా ఏదో ఒక చిన్న చిన్న దెబ్బలు తాకుతానే ఉంటాయి. సో వీళ్ళు పుట్టుకతోటి నెగిటివ్ తోటి పుడతారు. ద్వితీయ స్థానంలో ధనస్థానంలో రాహు ఉన్నా, అష్టమంలో కేతు ఉన్నా నెగిటివ్ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు హాస్పిటల్ బిల్ కడతానే ఉంటారు. వీళ్ళ కోసమని కట్టుకుంటారు, లేదంటే వాళ్ళ భార్య కోసమైనా కడతారు. ఎందుకోసం అంటే అష్టమం మాంగళ్య స్థానం కాబట్టి. ఇది తృతీయ రాహువు భాగ్యకేతు. తృతీయంలో రాహు ఉన్నాడు అనుకోండి, సోదర మృత్యు. వీళ్ళు పుట్టిన తర్వాత ఇంకా అనపత్య దోషం తండ్రికి అంటుకుంటుంది. తర్వాత సోదరులు పుట్టరు. ఎవరైనా పుడితే 9వ గర్భంలోనో 7వ గర్భంలోనో గర్భవిచ్ఛిన్నం అయిపోతుంది, చనిపోతారు. అన్నదమ్ములు పుట్టరు. తృతీయ స్థానంలో రాహు ఉంటే అన్నదమ్ములకు వైరం అవుతుంది, అన్నదమ్ముల మధ్యన గొడవలు అవుతాయి, అన్నదమ్ములు కలిసి ఉండరు, ఒకవేళ పుట్టినా బతికుంటారు, అన్నదమ్ములు చనిపోతారు. చాలా మంది జాతకాలు నేను చూశాను, వాళ్ళకి అన్నదమ్ముల మధ్యన వైరం ఉంటుంది. ఇంకోటి తృతీయ స్థానం అంటే మేనమామ, మేనత్త అన్నీ వస్తాయి. సో తృతీయంలో రాహు ఉన్నాడే అనుకోండి, మేనమామకి కానీ మేనత్తకు కానీ గండం ఉంటుంది. ఎవరైనా ఒకళ్ళు బకెట్ దండేస్తారు. వీళ్ళు పుట్టగానే మేనమామ, మేనత్త లేదంటే సోదరుడు ఎవరికి ఒకళ్ళకి గండం ఉంటుంది. ఇటు భాగ్యస్థానంలో కేతువు కదా, భాగ్య కేతువు అయితే వీళ్ళకి జీవితంలో అదృష్టం అనేది రాదు. ఇంకా
వీళ్ళకి ఏంటంటే ఇంకా కరెక్ట్గా భోజనం అంతా ముందు పెట్టుకుంటారు, తిందామన్న టైంకి నీళ్ళు వచ్చి కొట్టుకొని పోతాయి అన్నట్టుగా చేతికి వచ్చిన కూడు నోటికి అందదు. నోటికి అందదు. అది కాకుండా ఏంది, భాగ్యస్థానములో కేతు ఉన్నప్పుడు ఎవరైతే పుడతారో తండ్రికి భాగ్య నష్టం. తండ్రి అప్పటిదాకా ఎంత సంపాదించినా ఆ సంపద అంతా కూడా 14 ఏళ్లలో సంపద అంతా పోతుంది. ఈ పిల్లవాడికి 14 వచ్చే లోపల తండ్రికి సంపద మొత్తం పోతుంది కేతు భాగ్యంలో. ఎందుకోసం అంటే కేతు ఎక్కడున్నా దాన్ని తినేస్తాడు, ఇవ్వడు. తర్వాత చతుర్థ రాహువు దశమ కేతు. చతుర్థంలో రాహు ఉన్నాడే అనుకుందాం. చతుర్థంలో రాహు ఉంటే ఏమవుతుంది, పుట్టుకతోటి తండ్రికి గృహ వియోగం ఏర్పడుతుంది లేదా స్థానచలనం ఏర్పడుతుంది. అది కాకుండా వెహికల్ ఏదైనా అమ్ముకోవడము లేదంటే ఇల్లు అమ్ముకోవడము, ముఖ్యంగా తల్లికి అనారోగ్యం. తల్లికి ఇవి గర్భదోషాలు అనేటివి మాతృదోషాలు అంటారు. పుట్టిన తర్వాత తల్లికి పురుడుతోటి కొన్ని హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి. ఆ కాంప్లికేషన్స్ అంతా కూడా తల్లికి ఉంటుంది. పుట్టిన 3 ఏళ్ల వరకు తల్లికి హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి. పోనీ వీడి భవిష్యత్తులో ఉద్యోగంలో అయినా సెటిల్ అవుతాడు అంటే ఏ ఉద్యోగంలో చేరడు, అందరినీ ఇబ్బంది పెట్టే ఉద్యోగాలు చేస్తాడు. లెక్క ఇప్పుడు కాంట్రవర్సీ, ఇప్పుడు కొంతమంది న్యూస్లో ఉంటారు, వాళ్ళు ఇంటర్వ్యూ వేస్తే ఎదుటోడిగా కూర్చొని ఏడవాల్సిందే. అట్లా కాంట్రవర్సీస్ చేయడము, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడము, అంటే ఎదుటి వాడికి ఏడిపించడం ద్వారా తాను డబ్బులు సంపాదించుకుంటాడు. ఇలా అదేదో సినిమాలో నాకు ఎక్కడో సౌండ్ బాక్స్లో అమీర్పేటలో సౌండ్ బాక్స్ పెడితే నాకు ఇక్కడ డిస్టర్బెన్స్ అయింది, నా పూజా భంగం అయింది, నేను కేసు వేస్తానంటాడు. సేమ్ ఆ టైప్లో ఏంటంటే ఇతరులను ఇబ్బంది పెడుతూ వీళ్ళు బతుకుతూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే ఎవడన్నా ఇల్లు కట్టుకుంటున్నాడు, కొంతమంది ఉంటారు, వాడు ఎవడన్నా ఇల్లు కట్టుకుంటున్నా అంటే వీడు పోతాడు ఇంకా కొట్టుకొని, పర్మిషన్ తీసుకున్నావా, ఎక్కడ తీసుకున్నావు, ఇక వాడి దగ్గర నుంచి డబ్బులు లాగేదాకా వాడిని ఏదో రకంగా ఇబ్బంది పెడతారు. ఇట్లాంటి రకాలందరూ కూడా దశమ కేతువులే ఉంటారు. వీళ్ళు ఏడిపించి డబ్బులు సంపాదించుకొని తినేటోళ్ళు ఉంటారు. అంటే దుఃఖ మూలకంగా ధన సముపార్జన ఉంటుంది, కానీ భయంకరంగా సుఖపడతారు వీళ్ళు. దశమ కేతు ఉంటే డబ్బులు భయంకరంగా సంపాదిస్తారు, మంది ఏడుపులు ఎంతున్నా వీళ్ళకి ఏం కాదు, అలా బతుకుతానే ఉంటారు. వీళ్ళే రౌడీ కేటగిరీలు, యదవుల కేటగిరీల కిందకి వస్తారు దశమకేతు ఉంటే. తర్వాత వచ్చేసి పంచమ రాహువు లాభకేతు. పంచమ రాహువు గనక ఉంటే గనక వీళ్ళకి మిథ్యావాదం అనేది బాగా వస్తుంది. మోసం చేసే విద్యలలో వీళ్ళు ఆరితేరుతారు. ఇంద్రజాలము మహేంద్రజాలం వస్తుంది, మోసం చేసే విద్యలు వస్తాయి, కానీ వీళ్ళకి సంతానంతో సుఖం ఉండదు. వీళ్ళకి పిల్లలు పుడతారు, కానీ ఆ పిల్లలతో వీళ్ళకి సుఖం ఉండదు. ఆ పిల్లలు ఆ మధ్య ఏదో ఉన్నాం కదా, ఒక అమ్మాయి ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుంటే వాళ్ళ తండ్రి వాణి చంపేస్తే తర్వాత వాళ్ళ తండ్రి జైల్లో కూడా ఆయన సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఇదంతా పంచమ రాహు ప్రభావం. పంచమ రాహు ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే పిల్లలతో మనకు సుఖం ఉండదు అని అర్థం. పిల్లల్ని కనడం పెంచడం వరకే మీ బాధ్యత, వాళ్ళ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు. పంచమ రాహు ఉంటే వాళ్ళు ఏవో కంటి పనులు చేస్తారు, ఇంటికి పెద్ద తలనొప్పులు తీసుకొస్తారు, ఖర్చులు చేస్తారు, ఇవన్నీ కూడా పంచమ రాహు ప్రభావం ఉంటుంది. లాభకేతు చెప్పాను కదా, వీళ్ళు మాయా విద్యల చేత బతుకుతారు అని చెప్పి, వీళ్ళు మాత్రం సుఖంగా బతుకుతారు, మోసం చేస్తారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మోసాలు ఇవన్నీ కూడా వింటున్నాం కదా, సైబర్ క్రైమ్లు, ఇవంతా వీళ్ళే ఈ రకమే అనమాట. అంటే మనిషిని తిమ్మిని బమ్మిని చేసి ఏదో చేసి డబ్బులు సంపాదించుకుంటారు. ఈ మధ్య ఒక కేసు కూడా నేను, ఒక పెద్ద ఆయనకి మంచి ఫ్యాక్టరీ ఉంది, మంచి సంపాదన, ఆయనకు వయసు అయిపోయింది, ఆయన భార్య, ఆయన కొడుకు, ఇంతకు మించి ఎవరూ లేరు. ఒక నమ్మకం వస్తున్న పనివాడు ఉన్నాడు. వాడు ఏం చేశాడు అంటే, వీళ్ళేదో కారులో వెళ్తుంటే కార్ యాక్సిడెంట్ అయింది, భయపడి వాళ్ళు ఏం చూడకుండా వచ్చేసారు. కరెక్ట్గా వచ్చిన తర్వాత అరే కార్ యాక్సిడెంట్ అయిందిరా, ఏమైందో పోయి చూసి రాపు అంటే వీడు అక్కడికి వెళ్ళి చూసి అసలు ఏం కాలేదు. వీడి ఇక్కడికి వచ్చి, సార్ వాళ్ళు చనిపోయారు సార్, పోలీసులు మీ గురించి వెతుకుతున్నారు, మీరు కనుక ఉంటే మీరు వెళ్ళిపోతారు, ఆల్రెడీ సీసీటీవీలో మొత్తం రికార్డ్ అయిపోయింది, నేను వెళ్ళి కొన్ని డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి వచ్చాను, మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు కంట్రీ వదిలిపెడితే బెస్ట్, లేదంటే మీ మీద మర్డర్ కేసు అయిపోతుంది, మీరు ఒక 14 ఏళ్ళు మీరు లోపలికి వెళ్ళిపోతారు, ఆల్రెడీ పోలీసులు మీ గురించి ఎత్తుకుతున్నారు, సో నేనైతే మేనేజ్ చేశాను, మీరు ఇమీడియట్లీ వెళ్ళిపోండి సార్ అని చెప్పేసి అనేసరికి వాడికి ఏం చేయాలో అర్థం కాలేదు. మరి ఏం చేయాలరా, మరి ఇవన్నీ ఆస్తులు అంటే నేను చూసుకుంటా సార్ అని చెప్పేసి అన్నాడు. డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కిచ్చేసాడు. ఫ్లైట్ ఎక్కిచ్చేసి అక్కడ వేరే అరేంజ్మెంట్ చేసేసాడు సౌత్ ఆఫ్రికాలో. ఇక ఆ సౌత్ ఆఫ్రికాలో కూడా వీడి మనిషినే పెట్టాడు, వీళ్ళ చుట్టాల మనిషిని పెట్టేసి ఈయన్ని మాత్రం బయటకు రానివ్వకు, ఏమనంటే నేను మేనేజ్ చేస్తున్నా, మీడియాలో రాకుండా మేనేజ్ చేస్తాను, మీరు వస్తే మాత్రం మీ మీద కేసు ఆల్రెడీ ఇదైంది అని చెప్పి ఏవోటి నోటీసులు అవి ఇవి అన్ని పంపించడు సార్ మీ గురించి అని చెప్పి
మొత్తం ఆస్తి అంతా వీడి పేరు మీద రాయించేసుకొని ఆఖరికి వాళ్ళకి అక్కడ ఏం లేకుండా చేసేసి వాళ్ళని అక్కడ మొత్తం ఆ కంట్రీలో గన్ కల్చర్ ఉంటుంది కదా, ఆ కంట్రీలో వాళ్ళని చంపేశాడు. ఇది నాకు ఒక పోలీస్ ఆఫీసర్ పరిచయం అయినప్పుడు ఆయన చెప్పాడు నాకు ఈ స్టోరీ. వీడెవడు అంటే ఆ తర్వాత అరెస్ట్ అయ్యాడు, కాకపోతే వాడు ఇట్లాంటి పరిస్థితి అనమాట. అంటే లాభస్థానంలో కేతు ఉంటే ఇలాంటి లాభాలు పొందడానికి, ఈజీ మనీ సంపాదించుకోవడానికి ఆలోచన చేస్తూ ఉంటాడు. సో కాబట్టి కొంచెం ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ వీడియో చూస్తున్నటువంటి మీ అందరికి కూడా ఏంటంటే, కొంతమంది ఏం చేస్తారు అంటే, మీరు తప్పు చేసి ఉండొచ్చు, తప్పు చేసినా మీరు ఎదుర్కోండి, అడ్వకేట్ని పెట్టుకోండి, స్ట్రేట్గా వెళ్ళండి, ఫైట్ చేయండి. మీరు ఒకళ్ళు తప్పు తెలిసి చేసి ఉండొచ్చు, తెలియక చేసి ఉండొచ్చు, అది నిరూపణ అయ్యేసరికి అది మీరు కోర్టులో గెలవాలి. ఓడిపోతారా గెలుస్తారా అది విధి. అవును. మీరు మొదలే డిసైడ్ అయిపోయి భయపడి అన్నీ అనుకొని భయపడొద్దు. ఎప్పుడైతే మీరు భయపడడం స్టార్ట్ చేస్తారో మిమ్మల్ని మోసం చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఈ సైబర్ క్రైమ్లని ఇట్లాంటివి. ఇక 6వది ఏంటంటే శత్రుస్థానంలో రాహువు, ద్వాదశ స్థానంలో కేతు. శత్రుస్థానంలో రాహు ఉన్నారనుకోండి, శత్రుస్థానం అంటే ఏంటంటే శత్రువులు, రోగము, అపశయ్య, దుఃఖ, పీడ, నష్టము, రుణము. వీళ్ళ జీవితం మొత్తం అప్పే ఉంటుంది. వీళ్ళు జీవితం మొత్తం ఊడిగమే చేస్తారు. అంటే ఎవడో ఒక దగ్గర పని చేయడము, వాడి దగ్గర 4 చివాట్లు పడ్డము, మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళడం, పని చేయించుకోవడం, మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళడం, పని చేయడం. అప్పులు ఉంటాయి, అప్పులు కడతానే ఉంటారు. జీవితం మొత్తం ఇట్లాగే ఉంటుంది వీళ్ళ జీవితం. ఎక్కడ వీళ్ళు స్థిరపడేదే ఉండదు, వీళ్ళ దగ్గర ధనం ఉండదు. ఏది షష్ఠ ద్వాదశ స్థానంలో రాహుకేతువులు ఉంటాయి. సేమ్ మళ్ళీ అంతే. మళ్ళీ లగ్నంలో కేతు వచ్చాడు, సప్తమ రాహు వచ్చాడు. వీళ్ళ జీవితంలో తప్పకుండా భార్యా వియోగం ఉంటుంది. 2-3 రిలేషన్షిప్స్ ఉంటాయి. లగ్నంలో కేతువు, సప్తమంలో రాహు ఉంటే, లగ్నంలో కేతు ఉన్నాడు అనుకోండి, వీళ్ళు భయంకరమైన డౌట్ఫుల్, ప్రతి దానికి డౌట్, సందేహం ఇంకేం ఉండదు. భార్యను సందేహిస్తాడు, పిల్లని సందేహిస్తాడు, తన దగ్గర పనిచేసే వాళ్ళ మీద డౌట్ పడతాడు, ప్రతిదానికి డౌట్ పడతాడు. ఇంకా జీవితం మొత్తం డౌటే. ఇంకా క్వశ్చన్లు వేస్తానే ఉంటారు వీళ్ళ జీవితంలో. అయితే వీళ్ళు రీసెర్చ్ స్కాలర్స్ అయ్యి, సైంటిస్ట్లు అయ్యి పెద్ద గొప్ప స్థాయిలో ఉంటారు. కానీ వీళ్ళకి పర్సనల్ లైఫ్ ఉండదు. పర్సనల్ లైఫ్ అస్సలు ఉండదు వీళ్ళకి. ఏది లగ్నములో కేతు ఉండి సప్తమంలో రాహు ఉంటే నో పర్సనల్ లైఫ్. వీళ్ళు ఏంటంటే ఎవరో ఒకరితో ఉంటారు, 1 సంవత్సరము 2 సంవత్సరాల రిలేషన్షిప్ ఉంటారు, కట్ అక్కడ. మళ్ళీ వాళ్ళతో గొడవ పెట్టుకుంటారు, దూరం అవుతారు, మళ్ళీ ఒక 1 ఇయర్ లోన్లీగా ఉంటారు, మళ్ళీ ఇంకోళ్ళతో పరిచయం అవుతుంది, మళ్ళీ వాళ్ళతో తిరుగుతారు. అది పురుషులైనా స్త్రీలైనా అంతే ఉంటుంది. వీళ్ళు ఒక దగ్గర స్టేబుల్గా ఉంటారు. సేమ్ మళ్ళీ ద్వితీయంలో కేతువు, అష్టమంలో రాహు. వీళ్ళకి ఆయుష్ ఉండదు, వీళ్ళకి 40 ఏళ్ల లోపలనే చనిపోతారు వీళ్ళు. అష్టమ రాహు ఉంటే అక్కడ చంద్రుడు గంటక ఉంటే గ్యారెంటీ, చంద్ర రాహువులు కలిసి ఉంటే ఇంకా గ్యారెంటీ. ద్వితీయంలో కేతు ఉన్నాడు, పుట్టిన తర్వాత 8 ఏళ్ల వరకు బాగానే ఉంటుంది. కానీ 8 ఏళ్ల తర్వాత తండ్రికి 8 ఏళ్ల నుంచి 16 ఏళ్ల మధ్యన తండ్రికి ధన నష్టం జరుగుతుంది. ఇది ద్వితీయంలో కేతు ఉండి అష్టమంలో రాహు ఉంటే. మళ్ళీ తృతీయ కేతు ఉన్నాడు, తృతీయ కేతు భాగ్య రాహు, సేమ్ రిజల్ట్. తృతీయ కేతు ఉంటే కనుక అన్నదమ్ములకి వైరం ఉంటుంది, ప్లస్ అన్నదమ్ములకి మరణం ఉంటుంది, లేదంటే తమ్ముడో అన్ననో ఎవరో ఒకళ్ళు ఆటిజం తోటి పుట్టడమో లేకపోతే రోగంతో పుట్టడమో జరుగుతుంది. మళ్ళీ భాగ్యం లోపల రాహు ఉంటే వీళ్ళకి అదృష్టం రాదు. మళ్ళీ చతుర్థంలో కేతు, దశమంలో రాహు ఉన్నారనుకోండి, వీళ్ళు మ్లేచ్ఛ వృత్తిలోను అండ్ సేవకా వృత్తిలోను, అదేవిధంగా స్క్రాప్ వృత్తిలోను బతుకుతారు. ఇప్పుడు స్క్రాప్ వెతకడము, లేదంటే ఈ గటర్లలో పనిచేయడము, మురికి దండ్లలో పనిచేయడము, లేదంటే చేపలు పట్టడము, స్క్రాప్ అమ్మడము, ఇవన్నీ పనులలో ఉంటారనమాట. ఇది కొంచెం నార్మలే, కాకపోతే వీళ్ళకి మాతృసుఖం ఉండదు, తల్లితో సుఖం ఉండదు. మా చతుర్థంలో కేతు ఉంటే ఆ తల్లికి తన తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చే డబ్బులు కూడా రావు. అంటే అమ్మమ్మ తాతయ్య దగ్గర నుంచి ఆ పిల్లవాడికి ఎలాంటి సౌఖ్యం ఉండదు. అమ్మమ్మ తాతల ఆస్తులు వీడికి రావు, అంటే వాళ్ళ అమ్మగారికి రావు, కాబట్టి వీడికి కూడా రావు. అదే పంచమంలో కేతు ఉన్నాడు, ఏకాదశ స్థానంలో రాహు ఉన్నాడు. మొత్తం మీద ఒక బెనిఫిటెడ్ అంటే ఇది ఒక్కటే మంచిది, వీళ్ళు మహాపండితులు అవుతారు. పంచమ కేతువు తర్వాత ఏకాదశ స్థానంలో రాహు ఉంటే వీళ్ళు గొప్ప పండితులు అవుతారు. గొప్ప పండితులు అంటే వితండవాదం చేయడంలోను, మాటకు మాట మాట్లాడడంలోను చాలా భయంకరమైన క్రిమినల్ అడ్వకేట్స్ అవ్వడము, గొప్ప వాళ్ళు అవుతారు, పక్కా గొప్ప వాళ్ళు అవుతారు. కానీ సుఖం ఉండదు.
కానీ ఏదో రకంగా ఫిట్టింగ్ పెడుతున్నాడండి రాహు కేతు, ఎక్కడ కూడా 100% రిజల్ట్ ఎక్కడ డబ్బులు రావట్లేదు. భయంకరంగా ఇస్తాడు. ఆహా. పంచమ కేతు లాభరాహు ఉంటే విపరీతమైన డబ్బులు ఉంటాయి, డబ్బులు వస్తాయి, కానీ సుఖం ఉండదు, తృప్తి ఉండదు జీవితంలో. సేమ్ పంచమ కేతు ఉంటే సంతానం కూడా బుద్ధిమంతులు ఉంటారు, కానీ వాళ్ళకి సంతానం వల్ల వీళ్ళకి సుఖం ఉండదు. ఇక షష్టమ కేతు అనుకోండి, వీళ్ళకి స్కిన్ ఎలర్జీస్ ఉంటాయి, గుప్త రోగాలు ఉంటాయి, వీళ్ళ క్యారెక్టర్ బాగా ఉండదు, ఏదో ఒకటి ఇబ్బందులు ఉంటాయి వీళ్ళకి. సో ఈ విధంగా ఈ రాహుకేతువులు మొత్తం ద్వాదశ భావంలో ఎక్కడున్నా వీళ్ళు 80% నెగిటివే ఉంటుంది. అందులోపల గ్రహాలన్నీ రాహుకేతువుల నడుమ గనక ఉంటే గనక, అంటే రాహుకి కేతువుకి ఇటువైపైనా ఇటువైపైనా ఎటన్నా వేసుకోండి, ఎటువైపు ఉన్నా అంటే 50-50 ఉండకూడదు. ఒక్క గ్రహం ఇటు ఉన్నా అది కాలసర్పదోషం కాదు. ఓహో, మొత్తం అన్ని గ్రహాలు ఒకవైపు ఉంటే కాదు. ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు ఈ ఆల్రెడీ జూలై నుంచి స్టార్ట్ అవుతుంది కాలసర్పదోషం. ఇప్పుడు కాలసర్పదోషం నడుస్తుంది. నేను విన్నానండి, ఇప్పుడు కాలసర్పదోషం అన్నది మనము ప్రపంచానికి సంబంధించి చూస్తాం కానీ వ్యక్తిగతంగా మనిషికి చూడలేము అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇప్పటిదాకా నేను చెప్పినందుకు కూడా వ్యక్తి జాతకమే, వ్యక్తి జాతకంలోనే అర్థం అవుతుందా? అది కాలసర్పదోషము అనేది అందరికీ వర్తిస్తుంది. జ్యోతిష్యము సూక్ష్మాతి సూక్ష్మం నుంచి పై వరకు నడుస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్యం ఎవరికి పనిచేస్తుంది అని అంటే, ఎవరైతే వాళ్ళ స్పైన్ వర్టికల్ గా ఉండకుండా స్ట్రైట్ గా ఉంటుందో, అంటే మనం నడుస్తున్నాం కదా, మనుషులకి మాత్రమే జ్యోతిష్యం పనిచేస్తుంది. ఇలా ప్రయాణం చేసేటి వర్టికులర్ గా, అంటే తిర్యగమనములు అంటారు జ్యోతిష్ శాస్త్రంలో. తిర్యగమనములు అంటే స్పైనల్ కార్డ్ ఇలా ఉంటుంది, అంటే 4 కాళ్ళతోటి నడుస్తూ ఉంటాయి. ఏవి? జంతువులు, పశువులు. వాటికి జ్యోతిష్యం వర్తించదు. అవన్నీ కూడా ప్రకృతి కంట్రోల్లో ఉంటాయి. ప్రకృతి అది ప్రకృతి చూసుకుంటుంది. ఇంకా వాటికి ఆస్ట్రాలజీ అనేది వాటికి ఉండదు. ఇంకా వాటికి జ్యోతిష్యం చూడడం ఉండదు. వాటికి లక్షణాలు మాత్రం చూడొచ్చు, అంటే వాటి ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఇది మంచిదా కాదా, దీనివల్ల మనిషికి కలిసి వస్తుందా రాదా, అవి మాత్రం పశు లక్షణం ద్వారా, అంటే బృహత్ సంహిత అనే గ్రంథంలోను కశ్యప సంహిత, గర్గ సంహిత, అదేవిధంగా రావణ సంహిత అని ఈ గ్రంథం లోపల కొన్ని విషయాలు మనకు చెప్పారు. అంటే ఒక రకమైనటువంటి గోడ అంటే ఇది దీని ఏమంటారు, గుర్రం ఏదైతుందో దాని అశ్వలక్షణం అని అంటారు. ఈ అశ్వము ఈ లక్షణంతో ఉంటే అది రాజు కలిసి వస్తుంది. గజ లక్షణం, గజములు ఇలా ఉంటే అవి మనకి కోటలో పెట్టే కొన్ని ఏనుగులు కొన్ని ఉంటాయి, దేవాలయంలో పెట్టే ఏనుగులు ఉంటాయి, అడవిలో వదలాల్సిన ఏనుగులు ఉంటాయి, కొన్ని వైల్డ్ ఎలిఫెంట్స్ ఉంటాయి. సో యుద్ధంలో ఏవి వాడాలి, యుద్ధంలో ఏవి వాడకూడదు అనేటివి కొన్ని లక్షణాలు ఉంటాయి. గజ లక్షణము, అశ్వలక్షణము, శ్వాన లక్షణము. శ్వాన అంటే కుక్కకు కూడా లక్షణం ఉంటుంది. మీరు తెలుసో తెలీదో, కుక్కలు పెంచే వాళ్ళని అడిగితే కుక్కలకి ఫస్ట్ ఏం చేస్తారంటే వాటి కాళ్ళకున్న వేళ్ళు గోర్లు లెక్క పెడతారు. 19 ఉంటే అది హోమ్ అని, 20 నుంచి 21 పైన ఉంటే గనక అవి ఫీల్డ్ డాగ్స్ అని, ఇంటికి పనికి రావని, వైల్డ్ డాగ్స్ అని కొన్ని కేటగిరీస్ చేస్తారు. అట్లా శ్వాన లక్షణం కూడా ఉంటుంది. పిటక లక్షణం అని ఉంటుంది. పక్షికి కూడా ఒక లక్షణ శాస్త్రం ఉంది, పక్షి శాస్త్రం ఉంటుంది. మన ఇంటికి ఏదైనా ఒక పక్షి ఒక సందర్భంలో వచ్చి మన ఇంట్లో గూడు కట్టుకుంటుంది, దానికి ప్రశ్న వేసి తెలుసుకోవాలి. సో ప్రకృతికి మనిషికి సంబంధం ఉంటుంది, కానీ ప్రకృతిలో ఉండే జంతువులకి జ్యోతిష్ శాస్త్రం వర్తించదు. ఏవైతే తిర్యగమనములో అవి అన్ని కూడా భగవంతుడి ఆధీనంలోనే ఉంటాయి, ప్రకృతి ఆధీనంలో ఉంటాయి. అందుకే వాటికి ఏ రోగం వచ్చినా ఆటోమేటిక్గా క్యూర్ అయిపోతుంది. అండ్ వన్ మోర్, ప్రకృతిలో ఒక మనిషి తప్ప ఇంకా ఏ జీవి కూడా దానికి దుఃఖం ఉందని ఎవరికెళ్ళి చెప్పుకోదు. అండ్ ఏ జంతువు సూసైడ్ చేసుకోదు, ఒక్క మనిషి మాత్రమే సూసైడ్ చేసుకుంటాడు. అండ్ ప్రపంచంలో జంతువులు ఏవి కూడా ప్రకృతికి అనుకూలంగా వాటికి ఆకలేసినప్పుడు మాత్రమే అవి వేటాడుతాయి, తింటాయి. కానీ అవి ఎప్పుడంటే అప్పుడు వేటాడి దాచుకో, మనిషి లెక్క దాచుకో. అంటే ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంటాయి. కానీ మనిషి ఎందుకోసం అంటే మనిషి అట్లా అయిపోయాడు కాబట్టి, అందుకే మనిషి తన లక్షణాలు, తన పూర్వము, భవిష్యత్తు అంతా మర్చిపోతాడు. ఇప్పుడు ఒక జంతువుకి ఏది తినాలి ఏది తినకూడదు అని దానికి స్కూల్ ఏం పెట్టలేదు కదా. వాటికి ఏమో తేడా చేస్తే అవి లంకనం చేసేస్తాయి, కానీ మనకి ఏదో రకంగా బ్రెడ్లను ఏయో ఒకటన్నా మనం తీసుకుంటూ ఉంటాం. అందుకే భగవంతుడు మార్పిచ్చాడు. అందుకే భగవంతుడు ఏంటంటే మనకి మతిమరిపిచ్చాడు, మనకి జ్ఞాపక శక్తి లేదు, మనకు పూర్వజన్మ సుకృతం కానీ ఏది తెలియదు, ఏది తినాలి ఏది తినకూడదు తెలియదు మనకి. సో అందుకే మనకి జ్ఞానం మనం నేర్చుకోవాలి, జ్యోతిష్ శాస్త్రం నేర్చుకోవాలి.
అయితే ఈ కాలసర్ప దోషం ఏదైతే ఉందో ఇప్పటిదాకా చెప్పినవన్నీ కూడా ప్రతి ఒక్కరి జాతకంలో ఎక్కడో ఒక చోట ఎవరికొకళ్ళకి ఈ ఇబ్బందులు జరుగుతూనే ఉంటాయి. ఇవి ఫస్ట్ మీరు ఏంటంటే మీరు నా వెబ్సైట్కి వచ్చి pradeepjoshi.com వెబ్సైట్ వచ్చి ఫస్ట్ మీ హోరోస్కోప్ PDF తెచ్చుకోండి. మీ భవిష్యత్తును తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ అదృష్ట సమయం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టింది కష్టాలు అనుభవించడానికా, సుఖాలు అనుభవించడానికా? మీకు రాజయోగం ఎప్పుడు వర్తిస్తుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే జాతకం తప్పనిసరి. కేవలం 2100 రూపాయలకే 500 పేజీలకు పైగా సంపూర్ణ జాతకం, సూక్ష్మ దశలతో లెక్క కట్టి సరైన ఫలితాలు అందించడం మా ప్రత్యేకత. మీ జాతకం PDF ఫార్మేట్ లో మీ ఈమెయిల్ ఐడికి పంపించగలము. హోరోస్కోప్ PDF మీ దగ్గర ఉండాలి. ఏదున్నా మీ లగ్న కుండలి, నీ ఇప్పటిదాకా చెప్పిందంతా మీ లగ్న కుండలి. లగ్న కుండలిలో రాహుకేతువులు ఎక్కడున్నారు అని ఫస్ట్ మీరు చూసుకోవాలి, పక్కా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత నేను చెప్పే ప్రెడిక్షన్స్ యాక్యురేట్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి. అండ్ వన్ మోర్, నేను ఇచ్చే జాతకంలోనే PDF హోరోస్కోప్ ఇస్తాము. అందులో దాదాపు 500 పేజీలకు పైగా జాతకం వస్తుంది. అందులో మొత్తం డీటెయిల్డ్గా ఉంటుంది. ఈ రాహు వల్ల ఏంటి, రాహు ఏ స్థానంలో ఉంటే ఏమేం జరిగింది అనే దానికి పూర్తిగా విశ్లేషణ ఉంటుంది. తెలుగులో స్పష్టంగా చదువుకోవచ్చు. అయితే కాలసర్పదోషము ఈ ప్రభావాలు గనక ఉంటే పరిహారం ఏమిటి అంటే, దీనికి గ్రహణం ఏర్పడినప్పుడు అరిష్ట నివారణ తంత్ర యాగం చేసుకోవాలి. గ్రహణం ఏర్పడినప్పుడే చెయ్యాలి. చాలా మంది కాలసర్ప దోష పూజలు చేసుకుంటారు, మంచిదే. సర్పదేవతల్ని పెట్టి పూజ చేసుకుంటారు, మంచిదే, దానికి నేను వద్దని చెప్పను. కానీ నేను చేసిన రీసెర్చ్ ప్రకారం నాకు తెలిసింది ఏంటంటే, వీటికి పక్కా పరిహారం దొరకాలి అని అంటే రాహువుని ప్రీతి చేసుకోవాలి. రాహు ప్రీతి కలగాలి, సైమల్టైన్స్గా దేవతా ప్రీతి కూడా కలగాలి. ఇవి రెండూ జరగాలంటే అది కేవలం గ్రహణం అప్పుడే. గ్రహణం అప్పుడు రాహుకి శక్తి వస్తుంది. ఆ గ్రహణం అప్పుడు మనం అమ్మవారి యొక్క ధ్యానం చేయడం వల్ల రాహు మనల్ని ఇబ్బంది పెట్టాడు ఇంకా. అండ్ అదే టైంలో మనం దేవతలకు శక్తిని ఇవ్వడం వల్ల దేవతలు కూడా మనల్ని అనుగ్రహిస్తారు. అంటే 2 in 1, ఒకటేసారి రెండిటికి దెబ్బ కొట్టేయచ్చు, మనం రెండిటికి విరుగుడు చేసుకోవచ్చు. ఇటు రాక్షస శక్తి అయిన రాహుకి విరుగుడు చేయొచ్చు, ఇటు దేవతా శక్తులకు కూడా విరుగుడు చేయొచ్చు. అంటే మనకి ఒక్కొక్కసారి దేవశాపం వల్ల కూడా మనకి నష్టం జరుగుతుంది, ఒక్కొక్కసారి ఋషి శాపం వల్ల నష్టం జరుగుతుంది, రెండవది పితృశాపం వల్ల నష్టం జరుగుతుంది. సో మనకి 3 రుణాలు ఉంటాయి, దేవరుణం, పితృరుణం, ఋషి రుణం. ఈ 3 రుణాలకు సంబంధించి మనం పరిహారాలు ఎప్పుడు చేసుకోవాల్సిందే. అందులోపల నిత్యము పితృరుణం పోవాలి అన్నా, దేవరుణం పోవాలన్నా నిత్యము మనం అన్నం తినేటప్పుడు అన్నం తినే కన్నా ముందు ఒక ముద్ద తీసుకెళ్లి పక్షులకు పెట్టడం అనేది ఒక పద్ధతి. మునుపుంటుండే, ఇప్పుడు ఎక్కడ పక్షులే కనిపిస్తున్నాయి. ఎంత అన్నం పెట్టినా అది మురిగిపోతుంది తప్ప తినడానికి పక్షులు లేవు. ఇక్కడ ఏదో చెన్నైలోను, రాజమండ్రిలో, కాకినాడలో అక్కడక్కడ కాకులు కనిపిస్తున్నాయి, కానీ మా హైదరాబాద్ లో అయితే కాకులే లేవు. ఏ పక్షి కూడా ఎగరదు. ఎందుకోసం అంటే 5G ఆ నెట్వర్క్, పాపం పక్షులు ఎగురుతూ కింద ఆడిపోయి చచ్చిపోతున్నాయో తెలియదు. సో పక్షులకి అంటే జీవ జంతువులకు భోజనం పెట్టాలి, అదొక పరిష్కారం. అది మనం ఎప్పుడు కూడా మనం ఏదైనా తీపి పదార్థాలు, ఏమైనా మంచి పదార్థాలు తింటే మనం ఒంటరిగా తినకూడదు, ఎవరికైనా పెట్టి తినాలి, అదొకటి మంచి పద్ధతి. అండ్ అమావాస్య రోజు కానీ ఈ అన్నదానాలు చేయడం, అమావాస్య రోజు అన్నదానం చేయడం, గ్రహణం అప్పుడు మాత్రం చేయకూడదు. అయితే ఇప్పుడు సెప్టెంబర్ 7వ తారీఖు చంద్రగ్రహణం వస్తుంది. ఈ కాలసర్పదోషం ఎవరెవరికైతే ఉందో వాళ్ళు సెప్టెంబర్ 7వ తారీఖు మా శ్రీచక్ర పీఠంలో అరిష్ట నివారణ తంత్రయాగం చేస్తున్నారు. ఈ రాహుకేతువుల ప్రభావం వల్ల ఎస్ గురువు గారు మీరు చెప్పిందల్లా నాకు అబ్సల్యూట్లీ జరుగుతుంది అని అంటే మాత్రం వితౌట్ ఫెయిల్ నా వెబ్సైట్ విజిట్ అయిపోయి pradeepjoshi.com వెబ్సైట్ విజిట్ అయిపోయి మీరు బుకింగ్ చేసుకుంటే మంచిది, వచ్చి యాగం చేసుకుంటే మంచిది, లేదంటే అది మీ ఇష్టం. ఈ సెప్టెంబర్ 7వ తారీఖు మళ్ళీ ఛాన్స్ దొరకదు. ఎందుకోసం అంటే ఇది 3.5 గంటల సుదీర్ఘమైనటువంటి చంద్రగ్రహణము, కనిపిస్తున్న చంద్రగ్రహణం. మన భారతదేశంలో కనిపిస్తుంది, చంద్రగ్రహణం ఉంది. కాబట్టి ఇది చంద్రామృత సిద్ధి తంత్రము, అరిష్ట నివారణ తంత్రం అనే యాగం మేము చేస్తున్నాం. దానికైతే రావాలి, కాలసర్ప దోషానికైతే విరుగుడైతే ప్రయత్నానికైతే చేసుకోవాలి. అంటే ఇది మనకు ఒక్కసారి చేసుకుంటే మనకి దానికి విరుగుడు అన్నట్టుగా పరిహారం అయిపోతున్నట్టే అంటారా? ఇది ఒక్కసారి చేసుకుంటే అయితే సరిపోదు. అంటే డిపెండ్స్ ఆన్ నీ రీసెర్చ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు నువ్వు చేసుకున్నావు, పరిష్కారం అయ్యింది, మళ్ళీ అలాంటి సిమ్టమ్స్ వచ్చాయి, మళ్ళీ పూజ చేసుకోవడం. విశేషంగా ఏంటంటే కాలసర్ప దోషానికి నాసిక్ త్రయంబకేశ్వర్లో చేస్తారు, నారాయణ నాగబలి చేస్తారు, కాలసర్ప దోష పూజలు చేస్తారు. సో అక్కడ వెళ్ళి చేయించుకోవచ్చు. కానీ నా రీసెర్చ్లో మొత్తం తెలియదు ఏంటంటే, గ్రహణం అప్పుడు దేవతలకి మనము హవిస్సును నివేదన చేయడం వల్ల మాత్రమే
ఈ కాలసర్ప దోషానికి చక్కని విరుగుడు దొరుకుతుంది, మంచి విరుగుడు దొరుకుతుంది. అయితే మిగతా రోజుల్లో చేసిన దానికంటే ఇలాంటి గ్రహణ సమయంలో చేసిన దానికి మనకి 1000 రెట్లు ఫలితాలు అని చెప్పేసి అంటారు. గ్యారంటీ ఇది అలాంటిదే అంటారు. అందుకే గ్రహణం అంటే పర్వకాలము అంటారు. ఎప్పుడు రావు కదా గ్రహణాలు, సంవత్సరానికి ఒకసారి వస్తాయి అంతే, ఇప్పుడు రావు. ఆ వచ్చిన గ్రహణాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలు. ఆ గ్రహణ సమయంలో యాగం చేసుకోవాలి. అయితే ఒకటి చెప్తున్నా, ఈ యాగం నేను చెప్పాను కదా అని చెప్పి కొంతమంది నన్ను కాపీ చేసి డూప్లికేట్ చేసుకుంటున్నారు. అది మీ యొక్క విచక్షణకు వదిలేస్తున్నాను. కానీ రుద్రశూలము లేకుండా యాగం చేయకండి. గ్రహణ సమయంలో ఎవరు ఇళ్లల్లో పూజలు చేయకండి. ఇళ్లల్లో ఏమన్నా ఉంటే జపం చేసుకోండి, కానీ ఇళ్లల్లో యాగాలు చేయడము పూజలు చేయడం చేయకండి. ఇళ్లల్లో ఖాళీ నారాయణ నామస్మరణ చేసుకుంటూ పట్టు స్నానం విడుపు స్నానం చేసుకుని ఇంట్లో జపం చేసుకోవచ్చు, కానీ ఇంట్లో యాగాలు చేయడము చేయకండి. మీరు ఎక్కడైనా యాగాలు చేసేది ఉంటే పుణ్యక్షేత్రంలోను దేవతా క్షేత్రంలోను యాగం చేసుకోండి. మంచి విఘ్నత కలిగినటువంటి పండితుల దగ్గర మాత్రమే యాగం చేయించండి. అండ్ వాళ్ళకి కవచ సిద్ధి కలిగి ఉండాలి. మీకు కవచం ఇవ్వకుండా యాగం చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. గ్రహణ సమయంలో కవచ సిద్ధి ఉండాలి. కవచం అంటే ఏంటి? ప్రొటెక్షన్ లేకుండా యాగం చేయకూడదు గ్రహణ సమయంలో. దానికి ప్రొటెక్షన్ ఏంటంటే ముఖ్యంగా యంత్ర సాన్నిధ్యం ఉండాలి. మా దగ్గర మా శ్రీచక్ర పీఠంలో రుద్రశూలం ఉంటుంది. అందరికీ రుద్రశూల స్పర్శ ఇస్తాము. ప్రొటెక్షన్కి మాల వేస్తాం, మెడలో జ్వాలాముఖి మాల వేస్తాం. జ్వాలాముఖి మాల వేసిన తర్వాతనే యాగ కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. సో ప్రొటెక్షన్ లేకుండా చేయకూడదు. అమ్మ అనుగ్రహం ఉండాలి. ఇంకోటి ఆత్మస్థైర్యం ఉండాలి. గురువు ఏదైతే చెప్తాడో గురువు చెప్పింది జాగ్రత్తగా వినాలి. ఆ గురువుకి యంత్రము మంత్రము తంత్రము వీటిపైన పూర్తిగా అవగాహన ఉండాలి. ఏ మంత్రం చదువుతున్నాము అనే మంత్రానికి సంబంధించిన సుస్పష్టమైనటువంటి భావము ఆ గురువుకి స్ఫురించాలి. ఇప్పుడు నేను ఒక శ్లోకం చెప్పాను అనుకోండి, దేవ్యాయయా తతమిదం జగదాత్మశక్త్యా నిశేష దేవగణ శక్తి సమూహమూర్త్య తామంబికామఖిల దేవ మహర్షి పూజ్యాం భక్త్యా నతాస్మ వివిధాతు శుభాని సానః. ఈ శ్లోకం నేనేం చెప్పాను అనేది నాకు పూర్తిగా అర్థం తెలుసు. ఆ అర్థం నీకు స్ఫురించాలి. ఏ శ్లోకం చెప్పినా, దేవి సప్తశక్తిలో ఏ శ్లోకం చెప్పినా, లలితా సహస్రనామంలో ఏం చెప్పినా, శ్రీవిద్య మొత్తం కూడా తన్మయత్వంలో మునిగి మమైకమై ఉండాలి. అలా ఉన్నటువంటి గురువుల దగ్గర వెళ్ళి చేయించుకోండి. వాళ్ళు చాలా మంది ఉన్నారు పండితులు, అలాంటి పండితుల దగ్గరికే వెళ్ళండి. అమ్మతత్వం బాగా తెలిసిన పండితుల దగ్గరికి వెళ్ళి చేయించుకోండి. నా దగ్గరికే రావాలని చెప్పిన ఎందుకోసం అంటే నేను మాక్సిమం 100 మందికి చేయించగలుగుతాను. నేను 100 మంది కన్నా ఎక్కువ చేయించలేను కదా. నేను ఒక్కడనే చేస్తా అనుకోవడం నా స్వార్థం. నేను చెప్పింది ఏంటంటే ఎవరైనా పండితులు ఉంటే చేయించండి. అందరికీ మీరు మీ శక్తిని ప్రసాదించండి, అందరినీ అనుగ్రహించండి. గురువులని తప్పకుండా గౌరవించడము, పండితుల్ని గౌరవించడం అనేది అందరు నేర్చుకుంటే ఇది చాలా మంచిది. గ్రహణం వస్తుంది సెప్టెంబర్ 7వ తారీఖు భాద్రపద పౌర్ణమి. ఎవ్వరు మిస్ చేసుకోకండి. గ్రహణ సమయంలో ఆ అమ్మ అనుగ్రహాన్ని అందరూ కూడా పొందండి. ఈ కాలసర్ప దోషం నుంచి విముక్తి పొందండి అందరూ. చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం గురువుగారు. మన దగ్గర చార్ట్ ఉంటే చాలు, మీరు చెప్పిన దాన్ని బట్టి మన జాతక చక్రంలో ఈ రాహుకేతులు ఎక్కడెక్కడ ఉన్నారు, దాన్ని బట్టి మనకు వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఈజీగా అర్థమయ్యేటట్టుగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీమాత్రే.